బాగలింగంపల్లి గురుకుల మైనారిటీకి సంబంధించిన గురుకుల స్కూల్లో దాదాపు ఒక 40 నుంచి 50 మందికి ఫుడ్ పాయిజన్ జరిగింది. అస్వస్థతకి గురైనటువంటి పరిస్థితి చూసాం. నిన్న మధ్యాహ్నం నుంచి వారిని గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ప్రాంతాలకు తరలించడం జరిగింది. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం కింగ్ కోటి హాస్పిటల్లో ఉన్నాము, ప్రభుత్వ హాస్పిటల్లో. ఇక్కడ చూడొచ్చు పరిస్థితులు ఒకసారి. దాదాపు 15 నుంచి 20 మంది పిల్లలకు సంబంధించి వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. సో మరి ఫుడ్ పాయిజన్ చాలా రోజుల నుంచి ఈ గురుకుల పాఠశాలలో జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా మరి తల్లిదండ్రులు కూడా గురుకుల పాఠశాల విద్యార్థిని తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో పరిస్థితులు రోజు రోజుకి దయనీయంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తిని అన్నంలో కూడా మరి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నది, అన్నం నాణ్యత లోపం ఉన్నదా లేకపోతే ఏంటి అనేది కూడా మరి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా సంబంధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తాను. చూడొచ్చు పిల్లలు ఏ విధంగా వాంతులు విరేచనాలతో చాలా సతమతమవుతూ ఉన్నారు, ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేది క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. కింగ్ కోటి హాస్పిటల్కి సంబంధించి దాదాపు 15 నుంచి 20 మందిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారికి ట్రీట్మెంట్ కూడా కొనసాగుతున్నది. ఒకసారి విద్యార్థులతో అదేవిధంగా తల్లిదండ్రులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో ఏంటి సార్ అసలు ఫుడ్ పాయిజన్ జరిగింది, ఏం చెప్తారు? ఏమో సార్, యాక్చువల్గా వాళ్ళు పిల్లలు ఏమంటున్నారు, పెరుగు తిన్నాము అని చెప్పేసి అంటారు. 10-9 ఏళ్ళ నుంచి కాంతి ఇవ్వాలి ఒకసారి అయిందంటే దానికి వాళ్ళ పొరపాటే అనొచ్చు. కానీ టీచర్స్ కానీ దానికి ఏమంత పెద్ద అది లేదు. వాళ్ళ టీచర్స్ మంచోళ్ళే, రాత్రి మొత్తం ఉన్నారు, చూసుకున్నారు. మళ్ళీ ఏమో పిల్లలకు బాగానే అది చేసి అట్లా ఏం లేదు. వాళ్ళు కేర్ చేసుకోకపోతే మా పిల్లలకు ఏమో వాళ్ళు కేర్గానే చూసుకుంటున్నారు. కానీ ఈ వండే వాళ్ళ మధ్యలోనే కొద్దిగా ఇబ్బంది కావచ్చు, దానికంటే మించి ఏం లేపు. ఇప్పుడు నాట్ బ్యాడ్, మెరుగుపడ్డది అందరికీ. విరోచనాలు కూడా బంద్ అయినాయి, మళ్ళీ ఏమో వామిటింగ్స్ కూడా బంద్ అయినాయి, మళ్ళీ ఏమో మనకు ఏమంటారు కడుపు నొప్పి బంద్ అయింది. మేబీ ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తుండొచ్చు. నిన్న ఏమో ఏ టైంలో చేసారో మాకు తెలియదు. మేము స్కూల్కి పోయే వరకు ఈడు ఉన్నారని చెప్తే ఇక్కడికి వచ్చినాం. మేము సాయంత్రం పూట వచ్చినాం, మేము 6 గంటలకు వచ్చినాను. మా పాప వాళ్ళ టీచర్స్ చూసుకున్నారు అప్పుడు వరకు. మధ్యాహ్నం ఇన్ఫర్మేషన్ అంటే మా ఫోన్లు కలవకుండా వచ్చి వాళ్ళకు మళ్ళీ ఈవినింగ్ ఫలానా హాస్పిటల్లో ఇక్కడ ఉన్నారని చెప్పి అంటే వచ్చినాం, చూసుకున్నాం. ఏం చెప్తారు, ఫుడ్ నాణ్యత లోపమా లేకపోతే ఇట్లాంటి మరోసారి జరగకుండా? నాణ్యత అంటే ఇక ఏమున్నా ప్రభుత్వం అనేది నాణ్యత అన్నట్టు కూడా అనకుండు. వర్కర్స్కి కొద్దిగా క్వాలిటీ సరి అందిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అది చేస్తారు. ఇక వర్కర్స్ పొరపాటు వల్ల జరిగింది అది. 100%. ఇప్పుడు నాణ్యత అంటే వాళ్ళు చెప్తున్నారంట కొద్దిగా ఖరాబ్ ఉంది, స్మెల్ వస్తుందంటే కూడా ఇచ్చారంట. వాళ్ళు కావాలనే చేసినట్టుగా వర్కర్స్ చేసింది కదా. ఇప్పుడు వేరే ఏం లేదు, వర్కర్స్ పొరపాటు వల్ల జరిగింది. పిల్లలు సెలైన్స్ ఇంజెక్షన్స్ పెడతా ఉంటే ఏడుస్తూ ఉన్నారు, ఆ నొప్పి తట్టుకోలేక. మంచిగా స్కూల్లో ఉండి చదువుకోవాల్సినటువంటి పిల్లలు ఇవాళ ఆసుపత్రిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వల్ల ఆవేదన ఒకసారి ప్రభుత్వం మరి చూసి రెస్పాండ్ కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మరోసారి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధిత తల్లిదండ్రులు వ్యాఖ్యలు చేస్తామని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు సార్? बच्ची बताते, बच्ची को पूछो आप कैसा हुआ फूड पॉइजन, बताओ इनको क्या खाए। रात में कट खाए थे तो कुछ 3 o'clock को नाइट के टीचर सो गए थे, तब मेरे को लूज मोशंस हो रहे थे कट खाए बाद। उसके बाद सुबह में उठे तो मेरे को वॉमिटिंग्स हो रहे थे, तो नर्स टीचर हमारे कॉल करे थे HCF को, तो ना आके हमको ये हॉस्पिटल में लेके आए थे। अभी कैसे है? अच्छे है, ठीक है? अभी अच्छे खाली हाथ दर्द हो रहा सुनती है। अच्छा नहीं है फूड अच्छा इस देर हॉस्टल में, मगर कर्ड में क्या था कि मेरे को लूज मोशंस हो रहे थे। फूड से प्रॉब्लम हुआ बोलकर
खाने से प्रॉब्लम हुआ नहीं, खाने से प्रॉब्लम हुआ। गवर्नमेंट क्या बोल सकते हैं? मैं अच्छा फूड लगा देना। अच्छा लगाना, यही बोल सकते हैं, अच्छा लगाना। किधर से आए? मैं बोयनपल्ली।